మాది ఏలూరుపాకండి. నా పేరు వీరంశెట్టి రాముడు. 50 సెంట్లు భూమి ఉందండి. అయితే ఇదివరకు జగన్ పరిపాలనలో బొమ్మతోటి మాకు పుస్తకం ఇచ్చారండి. ఆ పుస్తకం నచ్చక ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన రాజముద్రతోటి పుస్తకం ఇస్తున్నారు. మాకు సంతోషం. మరి మీ భూమి మీ హక్కు కార్యక్రమంపై గ్రామసభ ప్రొసీడింగ్స్ ను విఆర్ఓ గారు అందజేస్తారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ రాయవరం గ్రామ ప్రజలందరి తరపున మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాం. మా గ్రామం రాయవరం అనేది వెదురుపాక రెవెన్యూ గ్రామంలో ఒక ఉపగ్రామం. మా గ్రామంలో మొత్తం జనాభా 8,248 మంది. మొత్తం కుటుంబాల సంఖ్య 3,111 మంది. మా గ్రామ గుడికట్టు అనగా భూమి మొత్తం విస్తీర్ణం 3,582 ఎకరములు అయి ఉంది. మనకి 2024 సంవత్సరానికి ముందు జరిగిన రీసర్వేలో ఆ కార్యక్రమంలో అప్పటి భూ హక్కు పత్రాల స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు. సదరు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా మన గ్రామానికి 2,033 పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు మనకి గ్రామ సభ నిర్వహించడానికి గాను 3 రోజుల ముందుగానే నోటీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు నందు మరియు ఇతర ముఖ్యమైన గ్రామ పంచాయతీ ఇతర ముఖ్య ప్రదేశాల్లో కూడా అంటించడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో వీధుల్లో దండోరా వేయించి ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. రైతులందరితో కూడా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న రైతులందరి పేర్లను కూడా మైక్ ద్వారా చదివి వినిపించి వారి పాస్ పుస్తకంలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో చెప్పమని వాళ్ళు తెలిసిన వాళ్ళ చేత చదివించుకుని, చదువుకోలేని వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళ చేత చదివించుకుని, చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళే స్వయంగా చూసుకుని ఏమైనా తప్పులు ఉన్నాయేమో తెలియజేయవలసిందిగా కూడా మేము చెప్పాము. ఆ విధంగా వాళ్ళందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు చదువుకుని మొత్తం 155 పాస్ పుస్తకాలకి చిన్న చిన్న తప్పులతో మేము అన్ని తప్పులు గుర్తించడం జరిగింది. వాటిని అయితే పంపిణీ చేయకుండా పక్కన పెట్టడం జరిగింది. ఆ పాస్ పుస్తకాల్లో ఉన్న తప్పులు సరిచేసి మళ్ళీ పునః పంపిణీకి పంపించి మళ్ళీ మీ అందరికీ కూడా పంపిణీ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. తప్పులు లేకుండా ఉన్న 1878 పట్టాదారు పాస్ పుస్తకాల్లో 2 మాత్రం తమ సమక్షంలో ఇప్పించడానికి మినహాయించండి. మిగిలిన పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా ఈకేవైసీని పూర్తి చేసి రైతులందరికీ అందజేయడం జరిగింది. అంతేకాకుండా జాయింట్ ఎల్పిఎంలు విడగొట్టడానికి ప్రభుత్వం వారు ఇచ్చిన 500 రూపాయల ఫీజు మినహాయింపు ఉపయోగించుకుని సుమారు 217 మంది రైతులతో ఎల్పిఎంలు సబ్ డివిజన్స్ చేయడం జరిగింది. సార్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం భూ హక్కు పత్రాలను రద్దుపరిచి వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో పటిష్ట భద్రతా ప్రమాణాలతో మరియు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్యూఆర్ కోడ్లతో ముద్రించిన వినూత్న పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వం వారు పంపిణీ చేయడాన్ని మా గ్రామ ప్రజలందరూ కూడా తమ సంతృప్తిని తెలియజేస్తూ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. తమ సమక్షంలో ఈకేవైసీ పూర్తి చేసి 2 పట్టాదారు పాస్ పుస్తకములను పంపిణీ చేయవలసిందిగా కోరుచున్నాము. మరియు ఈ కొత్తగా వచ్చిన ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటిని ఒకసారి ఈ బుక్ పట్టుకోండి.
ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే సార్. ఓకే సార్. ఇందులో ఉన్న పేర్లు వీరంశెట్టి రాముడు. వీరంశెట్టి రాముడు మాది ఏలూరుపాకండి. నా పేరు వీరంశెట్టి రాముడు. 50 సెంట్లు భూమి ఉందండి. అయితే ఇదివరకు జగన్ పరిపాలనలో బొమ్మతోటి మాకు పుస్తకం ఇచ్చారండి. ఆ పుస్తకం నచ్చక ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన రాజముద్రతోటి పుస్తకం ఇస్తున్నారు. మాకు సంతోషం. ఇంకొక పేరు ఉంది, చంద్రమల్ల కుమారి గారు అండి. చంద్రమల్ల కుమారి గారు.
తదుపరి మీ భూమి మీ హక్కు పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినటువంటి 20 రైతులతో మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఒక చక్కటి ఛాయాచిత్రాన్ని తీసుకుంటారు. మరి ఆ 20 మంది రైతులు కూడా వేగంగా త్వరగా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మా చంద్రబాబు నాయుడు గారికి మీ భూమి మీ హక్కు పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులందరూ కూడా చిరకాలం గుర్తుండేలా ఒక చక్కటి ఛాయాచిత్రాన్ని తీసుకున్నారు. దానికి ముఖ్యమంత్రి వర్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.